మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా, ఎప్పుడెప్పుడు అమాత్య అనిపించుకుందామా అని ఎదురు చూసిన కొందరికి నిరాశ తప్పలేదు. సామాజిక సమీకరణాలు, ఇతర లెక్కలతో ఆశావాహుల లెక్కలు గల్లంతాయి. ఈసారి మనకి గ్యారంటీ అని ఆశపడి భంగపడ్డ నేతలెవరు? ఏ అంశాలు వారిని దెబ్బకొట్టాయి? ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ మంత్రి పదవులు ఆశించారు. వివేక్ కు అవకాశం దక్కడంతో ఆయన సోదరుడు వినోద్ కు నిరాశ తప్పలేదు. ఆ కుటుంబం నుంచి ఇప్పటికే వివేక్ కుమారుడు వంశీ ఎంపీగా కూడా ఉన్నారు. వెలమ కమ్యూనిటీ నుంచి జూపల్లి మంత్రిగా ఉండడం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు ఇబ్బందిగా మారింది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు అసలు మంత్రివర్గంలో చోటే లేదు. ఈసారి తనకు మంత్రి పదవి గ్యారంటీ అని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేసిన ఆయన మరోసారి అమాత్య అనిపించుకుంటానని భావించిన సామాజిక సమీకరణాలు దెబ్బకొట్టాయి. అలకపాన్పు ఎక్కిన ఆయన్ను మీనాక్షి నటరాజన్ బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కూడా తనకు అవకాశం దక్కుతుందేమోనని ఆశించినా ఉపయోగం లేకపోయింది. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధరబాబు మంత్రులుగా ఉండగా తాజాగా అడ్లూరి లక్ష్మణ్ చేరికతో ఆ జిల్లా నుంచి 3 మంత్రులయ్యారు. పైగా అదే జిల్లాకు చెందిన ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. దీంతో ఆ జిల్లా నుంచి పదవులు ఆశించిన మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ఠాకూర్లకు నిరాశ తప్పలేదు. నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మినిస్టర్ పోస్ట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉండడం రాజగోపాల్ రెడ్డి అవకాశాలని దెబ్బతీసింది. సీఎం కూడా అంత సుముఖంగా లేనట్లు ప్రచారం సాగింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈసారి తనకు మినిస్టర్ పోస్ట్ గ్యారంటీ అని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఆయన ఆశలు అడియాసలయ్యాయి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ను మంత్రిగా చేస్తారన్నది ప్రచారంగానే మిగిలిపోయింది. ఇక హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ అలీఖాన్ మైనారిటీ కోటాలో మంత్రి పదవిని ఆశించారు. ఉమ్మడి వరంగల్ నుంచి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవీరెడ్డి కూడా ఆశపడ్డా హైకమాండ్ పట్టించుకోలేదు.